తెలుగు భాషకు రామోజీరావు ఈనాడు పత్రిక ద్వారా ఎంతో కృషి చేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. తెలుగులో 2 నిఘంటువులు తీసుకొచ్చిన ఘనత రామోజీరావుకే దక్కుతుందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ను వెంకయ్యనాయుడు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రి ప్రాంగణంలో నూతన ఆడిటోరియం నిర్మాణ పనులకు వెంకయ్యనాయుడు భూమి పూజ చేశారు. తెలుగు మాట్లాడే వారికి ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయాలని వెంకయ్య కోరారు. చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ ఈ దేశాల్లో టెక్నికల్ కోర్సులన్నీ వాళ్ళ భాషలో ఉంటాయి. చాలా మందికి ఈ విషయం తెలదు. ఇంజనీరింగ్, మెడిసిన్ కూడా, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా. సైన్స్ టెక్నాలజీ చాలా ముందుకెళ్ళిపోతుందండి. ఏఐ వస్తుంది. మనం ఇంకా వెనకబడిపోయి వెంకయ్యనాయుడు చెప్పినట్టుగా తెలుగులో మాట్లాడుకుంటే రావాలి. ఏఐ వచ్చినప్పుడు ఏఐకి తెలుగు రాదా? మాట్లాడుకున్నప్పుడు రాబోయే రోజుల్లో ఏఐసిటిఈ, ఆల్ ఇండియా టెక్నికల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రెండోది యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్, అన్ని కూడా క్రమేపీ భారతీయ భాషల్లో పుస్తకాలు తయారు చేస్తున్నారు. భారతీయ భాషల్లో విద్యా బోధనలు జరగాలనేది ప్రధానమంత్రి గారి ఉద్దేశం. ప్రభుత్వ ఉద్యోగం వరకు భాష, తెలుగు భాష వచ్చి ఉంటేనే నీకు ఉద్యోగం, లేకపోతే లేదు అని అంటే ఆటోమేటిక్గా అందరూ తెలుగు మీడియము, తెలుగు మాస్టర్ల వైపు చూస్తారు.